నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే డీకే శివకుమార్ గారిని బెంగళూరులో కలిశారు. సోమవారం నైట్ అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి, ఒకటయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సందర్భంలో ఒక వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారని కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కలిపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే డీకే శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే సోమవారం రోజు కలిశారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తాయి. అయితే అక్కడ కలిసిన తర్వాత ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అంటే కలపాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మిత్రులు ఎప్పుడైనా సరే ఒక మిత్రుడి ద్వారా ఇంకొక మిత్రుడు మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనరల్గా మిత్రులు ఎప్పుడు గుర్తొస్తారంటే సంక్షోభంలో ఉన్నప్పుడు గుర్తొస్తారు, బాధల్లో ఉన్నప్పుడు గుర్తొస్తారు, లేదా నష్టాల్లో ఉన్నప్పుడు గుర్తొస్తారు. సో జగన్మోహన్ రెడ్డి పూర్తి సంక్షోభంలో కూరుకుపోయాడు. సో దీంతో ఎవరు ద్వారా ప్రయత్నం చేస్తే ఈ సంక్షోభం నుంచి బయటికి పడతాము అనేది ఖచ్చితంగా ఎవరైనా ఆలోచిస్తారు కదా. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఇంకా షార్ప్గా ఆలోచిస్తారు కదా. ఎందుకంటే ఆరితేరిపోయారు ఈ ఆర్థికపరమైనటువంటి అక్రమాల్లో కానీ వీటిలో ఆరితేరిపోయారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ముద్ర కదా. ఆయన మీద ఆల్రెడీ సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి 20 దాకా. వీటన్నిటి నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఇప్పటివరకు రాజకీయాలను నడిపి సీఎం కాగలిగాడు కదా. మామూలుగా అయితే అన్ని కేసులను ఫేస్ చేసి అన్ని సంవత్సరాల పాటు బెయిల్లో ఉండి సీఎం కాగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక జగన్మోహన్ రెడ్డి కదా. భారతదేశంలో ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి కాగలిగాడు కదా. అంటే ఎంత నేర్పరి ఆయన జగన్మోహన్ రెడ్డి అయిన అతను. కాబట్టి ఈ సంక్షోభంలో ఉన్నప్పుడు దీని నుంచి బయట ఎలా పడాలి అనే దాని మీద ఖచ్చితంగా ఏదో ఒక రూట్ ఎదుర్కొంటారు. ఆ రూట్ ఎదుర్కొన్నటువంటి తరుణంలో డీకే శివకుమార్ కనిపించాడు. బహుశా అందుకేనేమో ఆయన బెంగళూరు హడావుడిగా షెడ్యూల్ లేకపోయినప్పటికి కూడా వెళ్ళిపోయాడు. ఆన్ రోడ్ వెళ్ళాడు, ఫ్లైట్ కోసం కూడా చూడాల, స్పెషల్ హెలికాప్టర్ కూడా బుక్ చేసుకోవాలా, ఆన్ రోడ్ వెళ్ళాడు. ఆన్ రోడ్ వెళ్ళాడంటే ఎంత ఎమర్జెన్సీకి వెళ్ళినట్టు. ఆన్ రోడ్ వెళ్ళాలి కదా. మామూలుగా అయితే ఆన్ రోడ్ వెళ్ళాడు కదా ఆయన. ఆన్ రోడ్ 200 కిలోమీటర్లు ఆన్ రోడ్డు మీద ప్రయాణం చేసి వెళ్ళాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అంటే దాని అర్థం ఏంటి? ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఏదో అక్కడ ఆధారం దొరికింది కాబట్టి ఆ దారిని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినట్టే కదా. సో అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సోమవారం రాత్రి అర్ధరాత్రి ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది డీకే శివకుమార్కి అలాగే జగన్మోహన్ రెడ్డికి అనేది తెలుస్తుంది. సరే, వాళ్ళిద్దరు కలిసినప్పటికీ వాళ్ళిద్దరు సహకారాలు అందించేవాళ్ళు లేదంటే నమ్మకస్తులు ఎవరో ఉంటారు కదా. వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడికి ఫోను వచ్చింది అనేది ఒక స్పెక్యులేషన్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన మేరకు చంద్రబాబు నాయుడు తోటి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఏదో అనుసంధానం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళిద్దరికీ ఏదో కొంచెం లైజనింగ్ చేద్దాము అనేటువంటి కాన్సెప్ట్లో ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు అనేది కూడా ఒక స్పెక్యులేషన్. ఇదేమి మనం ధృవీకరించలేం. బెంగళూరు వర్గాలు కొంతమంది ఈ రాజకీయపరమైనటువంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళిద్దరూ భేటీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తోటి కూడా ఫోన్లో చేశారు వేరే ఒక అతను. అంటే డీకే శివకుమార్ కాదు, డీకే శివకుమార్ తర్వాత శివకుమార్ తరఫున వేరే ఒక వ్యక్తి చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. అది కూడా రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు అతను. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పక్కనే ఉంటాడు. అలాంటి అతని చేత ఏదో ఫోన్ చేయించి చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. సరే, ఎవరు ఫోన్ చేసినా ఆ ఫోన్ అయితే ధృవీకరించలేదు. అయితే ఇంకొకటి ఏంటంటే యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశం చెప్తా. ఈ స్పెక్యులేషన్స్, ఈ ఊహాగానాలు, ఈ రూమర్స్కి బలం చేకూరేలా జరిగినటువంటి పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్ళి ఇవాళ కుప్పంలో ఉంటారు. R&B గెస్ట్ హౌస్లో ఇవాళ ఉంటారు. అక్కడ బహిరంగ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. కుప్పంలో బహిరంగ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అఫీషియల్ టూర్ షెడ్యూల్ ఏంటంటే ఆయన ఇవాళ నైట్ R&B గెస్ట్ హౌస్లో ఉంటారు. రేపు ప్రజా దర్బార్ నిర్వహిస్తాడు. ప్రజా దర్బార్ నిర్వహించిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆయన బెంగళూరు వెళ్తారు అనేది అఫీషియల్ టూర్ షెడ్యూల్ చంద్రబాబు నాయుడు. రేపు అంటే బుధవారం మధ్యాహ్నానికి ఆయన బెంగళూరులో ఉంటారు అనేది టూర్ షెడ్యూల్. అంటే బెంగళూరుని వెళ్ళి బెంగళూరులో అక్కడ స్టే చేస్తారా లేదంటే బెంగళూరు నుంచి ఫ్లైట్లో గన్నవరం చేరుకుంటారా అనేది ఒకటి.
సో జనరల్గా ఏంటంటే షెడ్యూల్ బెంగళూరు వెళ్తారు, కుప్పానికి దగ్గర కాబట్టి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి ఆ ఫ్లైట్లో గన్నవరం వస్తారు. ఇది షెడ్యూల్. అది ఇక్కడే అది యాదృచ్ఛికమా లేకపోతే నిజంగానే ఈ రూమర్స్కి బలం చేకూరులా ఉంటుందనేది తెలియదు, కానీ యాదృచ్ఛికం అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఈయన బెంగళూరు వెళ్ళటం అనేది, చంద్రబాబు నాయుడు బెంగళూరు వెళ్ళటం అనేది యాదృచ్ఛికమే అయి ఉంటుంది డెఫినెట్గా. అయితే గతంలో జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటే ఎయిర్పోర్ట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ మధ్యకాలంలో మన ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎదురుపడి మాట్లాడుకున్నారు అనేది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి. సో దాదాపు 10 నిమిషాల పాటు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది. దాన్ని లోక్సభ ఎన్నికల సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్ గా ఇచ్చి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం కూడా చేసింది. అలాగే డీకే శివకుమార్ కూడా ప్రత్యేక విమానంలో వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు డీకే శివకుమార్ ఇద్దరు తారసపడి మాట్లాడుకున్నట్టు సందర్భం ఉంది పక్కకు పోయి. సో ఇక్కడ బెంగళూరు చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు కాబట్టి ఎయిర్పోర్ట్ లో ఏమైనా తారసపడేటువంటి అవకాశం ఉందా ఎవరైనా సరే అనేటువంటిది ఒక ట్విస్ట్ ఇక్కడ. ఒకవేళ ఎవరైనా ఎదురుపడి ఎయిర్పోర్ట్లో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఆ రాత్రిపూట ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడడానికి ప్రయత్నించినటువంటి ఆ డిటెక్టివ్ ఎవరైతే ఉన్నారో అతను ఏమైనా కలిసే అవకాశం ఉందా? అసలు శివకుమారు జగన్మోహన్ రెడ్డి తరఫున ఇలా నిలబడే అవకాశం ఉందా అని అంటే, జగన్మోహన్ రెడ్డి కన్నా శివకుమార్కి మధ్య బలమైనటువంటి సంబంధం ఉంది, ఆర్థికపరమైనటువంటి సంబంధం ఉంది, రాజకీయపరమైనటువంటి సంబంధం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం శివకుమార్ ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శివకుమార్ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉంటాడు. అలాగే శివకుమారు చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి డీకే శివకుమార్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం సంక్షోభం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా స్నేహధర్మంగా చంద్రబాబు నాయుడు తోటి లైజనింగ్ చేసే ప్రయత్నం శివకుమార్ చేసే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. దానికి ఈ స్పెక్యులేషన్స్ అన్ని తోడైనవి. ఈ స్పెక్యులేషన్ తోడు కావడంతో పాటు ఈయన బెంగళూరు వెళ్ళటం కూడా తోడైంది. దీంతో ఆపరేషన్ ఏ విధంగా చేయబోతున్నాడు డీకే శివకుమార్, నిజంగానే చంద్రబాబు నాయుడిని కలిసి లేదా ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇష్యూని మాట్లాడి సార్ట్అవుట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నీ సంక్షోభం నుంచి బయటపడేసేటువంటి అవకాశం లేదు. సో చంద్రబాబు నాయుడుకి ఒకరు ఫోన్ చేసినా లేదా మాట్లాడినా డీకే శివకుమార్ దాన్ని అసలు వినే పరిస్థితి కూడా ఉండదు చంద్రబాబు నాయుడు. కారణం ఏంటంటే ఆయన ఎన్డీఏలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో అసలు మాట్లాడేటువంటి ఛాన్సే లేదు. ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ చాలా నిఘా పెట్టింది చంద్రబాబు నాయుడు మీద. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు కీలకమైన భాగస్వామి ఎన్డీఏలో. ఆయన ఒకవేళ అటు ఇటు ఏమన్నా చూస్తున్నారా అనేటువంటి సెకండ్ థింకింగ్ నరేంద్ర మోడీలో ఉంటుంది. కారణం ఏంటంటే ఒక నేషనల్ లీడర్ చంద్రబాబు నాయుడు. గతంలో ఎన్డీఏని తర్వాత నేషనల్ ఫ్రంట్ని యునైటెడ్ ఫ్రంట్ని నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఆయన కనుక కొంచెం సెకండ్ వర్షన్ ఆలోచించాడంటే కేంద్ర ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి పరిచయస్తుడు చంద్రబాబు నాయుడు కూడా అనేక మందితో పరిచయాలు ఉన్నాయి 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో. కాబట్టి ఎవరితోటి ఏం మాట్లాడి ఏం చేస్తారనేది ఖచ్చితంగా నిఘా పెట్టుంటాడు కేంద్ర నిఘా వర్గాలు చంద్రబాబు నాయుడు మీద. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడటం కానీ, ఫోన్లో రిసీవ్ చేసుకోవటం కానీ, లేదా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఇష్యూస్ గురించి మాట్లాడటం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయడు చంద్రబాబు నాయుడు. ఆ సాహసం కూడా ఇప్పుడు శివకుమార్ అయితే చేయడు. కాకపోతే సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ మాత్రం ఇలా వస్తున్నాయి. యాదృచ్ఛికంగా ఇది బెంగళూరు టూరు చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి.